15 water. Comfort water. Touch. Another country. Inshallah, Rani. Last. మెల్లగా వదులుతా. సో తమిళ చూస్తే మీకు అర్థమై ఉంటుంది ఏ టాపిక్ గురించి మాట్లాడుతున్నామని. ఈరోజు టాపిక్ వచ్చేసి స్లీప్ అనమాట. అంటే ఇప్పుడు నాలాగా చాలామంది ఉంటారు, ఎన్ని గంటలు పడుకుందామని ట్రై చేసినా స్లీప్ అనేది సరిగ్గా రాదు. స్లీప్తో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాం. ఒకటి గుర్తుపెట్టుకోరు, మీ స్లీప్ ప్రాపర్గా ఉన్నప్పుడే మీ మజిల్ బిల్డింగ్ ప్రాసెస్ తోప్ లెవెల్లో ఉంటుంది. మీరు ఎంత పర్ఫెక్ట్ డైట్ మెయింటైన్ చేయండి, ఎంత తోప్ లెవెల్ వర్కౌట్ అయినా వేయండి, కానీ స్లీప్ సరిగ్గా లేకపోతే బాడీ జీరో. సో అందుకనే మీ స్లీప్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎట్లా అనేది వీడియోలో చెప్తా. అండ్ ఇప్పుడైతే చెస్ట్ అండ్ బ్యాక్ వర్కౌట్ చేస్తున్నా, కొన్ని క్లిప్స్ చూపిస్తా వర్కౌట్స్ ఎంత ఇంటెన్స్గా చేస్తున్నాం అనేది. సో దట్ మీకు కూడా ఐడియా వస్తుంది వర్కౌట్ ఎక్కడ దాకా చేయాలి, ఎట్లా చేయాలని. సో ఇంటికి వెళ్ళి మీల్ ప్రిపేర్ చేసుకొని మీల్ తిని సీదా టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. చలో. ఇట్లా వేయలేదు కదా చెస్ట్, ఇట్లా చేసి అర్థంలో చూసినట్టు ఉంటుంది. బాగా అడ్డుచారు ఒకసారి. కరెక్ట్ మధ్య సో పోస్ట్ వర్కౌట్ మీల్ వచ్చి బ్రెడ్ టోస్ట్ అనమాట. బ్రెడ్ టోస్ట్ విత్ పీనట్ బటర్, 1 scoop వే, సింపుల్ యాజ్ దట్. సో ఏం చూస్తేనే పిచ్చిలేస్తున్నాయి అమ్మ. సర్లే కానీ మ్యాటర్లోకి వెళ్ళిపోతే పోస్ట్ వర్కౌట్ మీల్ వచ్చి బ్రెడ్ టోస్ట్ అని చెప్పినా కదా, పీనట్ బటర్ బ్రెడ్ టోస్ట్, ఇంకొక స్కూప్ వే, సింపుల్ ఉంటుంది. ఎప్పుడైనా మీల్ని సింపుల్ పెట్టుకోవాలి పోస్ట్, ఎందుకంటే మనం వర్కౌట్ చేసి వచ్చినాక ఎనర్జీ ఉండదు, ఏం ఉండదు. అటు పోస్ట్ వర్కౌట్ మీల్ కుక్ చేసుకోవాలంటే మస్తు పంచాయతీ ఉంటుంది, అందుకని ఈజీ బీజీ. ఇంకోటి ఏంటంటే ఈరోజు వరలక్ష్మి వ్రతం కాబట్టి మనం నాన్ వెజ్ తినొద్దు కాబట్టి వెజ్జే. సో వెజ్లో ఇది బెస్ట్ సోర్స్ అనమాట. సో ఇది అయిపోయి ఆకలి అవుతుంది, అవుతలేదు. సో తినేసి మాట్లాడదాం మన టాపిక్ గురించి. చలో. సో ఇప్పుడే హెయిర్ కట్ చేయించుకొని ఫ్రెష్ అయిపోయి వచ్చి కూర్చున్నాను అనమాట. జర పూర్వంలాగా కనపడుతున్నాయేమో కమెంట్ చేయరి. సో మన టాపిక్ వెళ్ళిపోతే, టాపిక్ ఏంది స్లీప్ అనమాట. సో నీ స్లీప్ సైకిల్ బెటర్ లేకపోతే, అంటే నీకు 7 hours ఆఫ్ స్లీప్ లేకపోయినా, లేకపోతే 6 hours ఆఫ్ స్లీప్ ఉన్నా,
నీకేమైపోతుందంటే నీ మజిల్ బిల్డింగ్ ప్రాసెస్‌లో అంటే నువ్వు కండలు పెంచాలనుకుంటున్నావు, బాడీ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నావు. కానీ బాడీ మాత్రం బిల్డ్ అవ్వదనమాట. ఎందుకంటే మన స్లీప్‌లోనే మన బాడీ అనేది రికవరీ అవుతుంది, ప్రాపర్‌గా రికవరీ అవుతుంది. అండ్ ఇంకోటేంటంటే మన స్లీప్ సరిగ్గున్నప్పుడే మనకి టెస్టోస్టెరాన్ లెవెల్ అనేది గ్రోత్ అవుతది. సో, టెస్టోస్టెరాన్ లెవెల్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే స్లీప్ అనేది పక్కా ఉండాలనమాట. ఈ టెస్టోస్టెరాన్ ఉంది చూడండి, అదే మీ మజిల్‌ని బిల్డ్ చేస్తది, మీకు కండల్ని తెప్పిస్తదనమాట. సో, అది సరిగ్గా లేకపోతే మీకసలు మజిల్ బిల్డ్ కాదు, ఏం చేయలేరు. సో, లాస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ నేను షార్ట్స్‌లో కూడా చెప్పిన. ఏంది అంటే నా స్లీప్ సైకిల్ సరిగ్గా లేదు. సో, దానివల్ల నా టెస్టోస్టెరాన్ లెవెల్ చాలా డ్రాప్ అయిపోయింది. లైక్ యావరేజ్ మెన్‌కి 300 లైక్ అరౌండ్ 400-500 NG/DL ఉండాలి. కానీ నాకు 300 బిలో ఉండే. అట్లా బిలో ఉండడం వల్ల నేను మజిల్ బిల్డ్ చేయలేకపోయినా. సో, నా ప్రోగ్రెస్ అనేది చాలా స్లో ఉంది. నా ఫెలో ఫ్రెండ్స్‌తో కంపేర్ చేసుకుంటే నా ప్రాసెస్ అనేది చాలా స్లో ఉంది. బికాస్ ఆఫ్ టెస్టోస్టెరాన్ లెవెల్ తక్కువ ఉండడం వల్ల. అదెందుకు తక్కువుంది అంటే స్లీప్ సరిగ్గా లేకపోవడం వల్ల. సో, నాకు లాంగ్ టర్మ్ నుంచి స్లీప్ అనేది చాలా ప్రాబ్లమ్ ఉంది. అంటే ఇప్పుడు ఎట్లా అంటే నేను పడుకుందామని ట్రై చేస్తే ఒక 1 అవర్‌కి, 2 అవర్స్‌కి లేదంటే 3 అవర్స్‌కి నా స్లీప్ అనేది వస్తది. అది ఎందువల్ల అంటే చిన్నప్పటి నుంచి అంతే. కానీ నేను ఈ కొన్ని ఫ్యూ మంత్స్ నుంచి కొన్ని సప్లిమెంట్స్ యాడ్ చేసుకున్నా, కొన్ని థింగ్స్ చేసిన. సో దట్ నా స్లీప్ అనేది చాలా బెటర్ అయింది. బెటర్ ఇంప్రూవ్ చేసుకున్నా. సో ఫస్ట్ ఏంది అంటే నేను పడుకునే హాఫ్ అన్ అవర్ ముందు మిల్క్ తాగుతుండే అనమాట. మిల్క్ తాగి మిల్క్ విత్ హల్దీ, అదే మన పసుపు ఉంటుందిగా, అట్లా తాగడం వల్ల నా స్లీప్ అనేది అంటే నాకు జల్దీ నిద్ర వచ్చేస్తుండే లిటరల్లీ చెప్పాలంటే. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఒక్కొక్కసారి ఇప్పుడు నా డైట్‌లో మిల్క్ ఉండదు. సో, ఫ్యూ మంత్స్ బ్యాక్ నా మిల్క్ అనేది కట్ అయిపోయింది. కట్ అయిపోయినప్పుడు నేను కొన్ని సప్లిమెంట్స్ యాడ్ చేసుకున్నా. ఆ సప్లిమెంట్స్ ఏందనేది చూపిస్తా. సో, ఇప్పుడు ఉంది కదా, ఇది మాగ్నీషియం గ్లైసైనేట్ అనమాట ఇది. సో, మీకు కనిపిస్తుందో లేదో ఒకసారి దగ్గరగా చూపిస్తా. మాగ్నీషియం గ్లైసైనేట్ ఇది టాటా బ్రాండ్ అనమాట. ఇది 2 క్యాప్సూల్స్ తీసుకోవాలి. సో, ఇది ఏం చేసిందంటే నా స్లీప్‌ని అంటే మాగ్నీషియం గ్లైసైనేట్ అంటే మన స్లీప్‌ని ఇంప్రూవ్ చేస్తది చాలా వరకు. స్లీప్ మంచిగా రానీకి ఇది హెల్ప్ చేస్తది. ఇది మాగ్నీషియం లైక్ మనకి మాగ్నీషియం ఉంటది. ఇప్పుడు ఇది కూడా నేను వాడే సప్లిమెంట్స్ అనమాట. ఇది జింక్ అండ్ మాగ్నీషియం అని ఉంటుంది. ఇది మాగ్నీషియమే కానీ ఇది మాగ్నీషియం గ్లైసైనేట్ అంటే ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ మాగ్నీషియం అనమాట. దీనివల్ల స్లీప్ అనేది చాలా బెటర్ అయింది నాకు. అండ్ అట్లనే చాలా ఇంప్రూవ్ అయింది. ఇది ఎవరు యూజ్ చేసినా కూడా వాళ్ళ స్లీప్ అనేది బెటర్ అవుతుంది. ఇంకోటి ఏది హెల్ప్ చేసిందంటే ఒకామి షిలాజిత్ అనమాట. ఇది 500 years బ్యాక్ ఇది లైక్ మనకేడ మారుమూల కొండల్లా హిమాలయస్‌లో దొరుకుతది. ఆ హిమాలయస్‌లో నుంచి దొరికి దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారనమాట. నాకు అంతవరకే తెలుసు. ఇంకా తెలుసు కానీ లాంగ్ అయిపోతది. సో, ఇదేందంటే ఇది న్యాచురల్‌గా టెస్టోస్టెరాన్ బూస్ట్ చేయడానికి హెల్ప్ చేస్తది. అండ్ నీ స్లీప్ అనేది బెటర్ చేయడానికి, నీ స్లీప్ బెటర్ అవ్వడానికి హెల్ప్ చేస్తది. నీ రికవరీలో హెల్ప్ చేస్తది. నీకు బెటర్ ఇంప్రూవ్‌మెంట్ ఓవరాల్‌గా బాడీకి ఎన్ని విధాలుగా ఇంప్రూవ్ చేయాలో అది అన్ని విధాలుగా ఇంప్రూవ్ చేస్తదనమాట ఇది. సో, ఇది నాకు హెల్ప్ అయింది. లాస్ట్ 4-5 మంత్స్ నుంచి నేను యూజ్ చేస్తున్నా. నాకు మస్తు హెల్ప్ అయింది. సో అట్లా హెల్ప్ చేసిందనమాట. ఈ 2 సప్లిమెంట్స్ అయితే లైక్ బిఫోర్ 30 minutes ముందు ఈ 2 సప్లిమెంట్స్ పక్కా కన్జ్యూమ్ చేస్తా. ఇది ఎందుకు అంటే ఇప్పుడు నా డైట్లో మిల్క్ లేనప్పుడు నేను పక్కా ఇది యూజ్ చేస్తా. అండ్ ఇంకొంతమందికి ప్రాబ్లం ఏమైపోతుందంటే స్లీప్ అనేది జల్దీ రాదు. ఇప్పుడు నాలాంటోనికి ఎన్ని గంటలు పడుకుందామని ట్రై చేసినా స్లీప్ అనేది రాదు. అండ్ కొంతమంది ఏంటంటే ఇట్లా ఫోన్ చూసుకుంటా జల్దీ పడుకుంటారు. వాళ్ళు తోపు అనమాట. వాళ్ళు ఇంకా వాళ్ళకి లక్కీగా అట్లా స్లీప్ రావడం అంటే. అండ్ ఇంకొక తప్పు జనరల్‌గా ఏం చేస్తారంటే ఇప్పుడు నీ బెడ్ టైమ్ నువ్వు 10కి పడుకుంటున్నావు అనుకో, 2 hours ముందు కెఫెయిన్ కన్జ్యూమ్ చేస్తారు. లైక్ ఏంటంటే కాఫీ తాగడం, బయట కాఫీ తాగడం, లేకపోతే ప్రీ వర్కౌట్ సప్లిమెంట్ యూజ్ చేయడం, ఇవి కూడా చేస్తారు. సో, ఇలా చేయకండి. మీ బిఫోర్ బెడ్ అంటే నువ్వు 10 o'clockకి పడుకుంటే 5 o'clock దాకా నీ కెఫెయిన్ ఇంటేక్ అక్కడికి కంప్లీట్ చేసేసేయి. అట్లా కంప్లీట్ చేస్తే నీకు రాత్రిపూట డిస్టర్బెన్స్ ఉండదు. నీ స్లీప్ అనేది బెటర్ అవుతుంది. నేను ఈ ఇంప్రూవ్మెంట్స్ చేయడం వల్ల నా స్లీప్ అనేది బెటర్ అయింది. నా టెస్టోస్టెరాన్ లెవెల్ గ్రో అయింది. అండ్ నా మజిల్ బిల్డింగ్ ప్రాసెస్ మంచిగా అవుతుంది. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నా స్లీప్ని ఇంప్రూవ్ చేయడం ఎలా అనేది. సో, ఈ వీడియో కింతే ఇంకో రోజు ఇంకో వీడియోతో మళ్ళా కలుద్దాం. సో, సబ్స్క్రైబ్ చేసుకోండి.